రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారని, కానీ మనోళ్లు మాత్రం మళ్లీ నెత్తిన పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2.5 ఏళ్లలో కేవలం 12,000 ఉద్యోగాలే ఇచ్చారన్నారు. కంట్లో నలుసు లెక్క కొట్లాడుతున్నామన్న కేటీఆర్ రైతుల గురించి 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నామన్నారు. రైతు డిక్లరేషన్ 420 హామీల సంగతి ఏందని కేటీఆర్ ప్రశ్నించారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనలో తెచ్చి నెత్తికి రుద్దుకున్నారు. ఎందుకు దేశమంతా వదిలించుకున్నారు దరిద్రం ఎందుకు? మన దగ్గర మాత్రం మళ్ళా దారిపోయే దరిద్రాన్ని నెత్తి మీద రుద్దుకున్నట్టు తెలుసుకొని ఆయన రుద్దుకున్నందుకు విద్యార్థులకు చెప్పారు ఏమని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. నేను మొదటి సంవత్సరం 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత అన్యాయం పరిస్థితి. అందుకే మీరు చూస్తున్నారు మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతున్నారు. ఇక అరెస్టు కేటీఆర్, అరెస్టు, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు. చేసుకోపో నా కూడా కానీ చెప్పి ఏం చేయాలి మరి? చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏముంది పెడితే ఏం చేయాలి మరి? మనం ఏం తప్పు చేసామని పెడతాం? ఆయనకు కంట్ల నలుసులు ఎక్కున్నాం, కొట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, 6 గ్యారెంటీలు ఏమంటున్నాం, 420 హామీలు ఏందంటున్నాం, ఈ రైతు డిక్లరేషన్ సంగతి ఏందంటున్నాం, మనసులో పట్టనీయకుండా నడిపిస్తున్నాం. అందుకే కింద మీద అవుతున్నాడు. తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తే కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రైతులకు తప్పకుండా మంచి రోజు పక్క వస్తుంది. ఏమన్నా చిన్న చిన్న పార్టీలో కూడా చికాకులు చుక్కలు ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు మెంబర్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వెంటనే కమిటీలు కూడా కొత్త వేసేది ఉంటుంది. జూన్ జూలైలో కొత్త వాళ్ళని మంచి చార్జు లాంటి పిల్లలు వేసుకొని కొద్దిగా సీరియస్గా పని మొదలు పెడదాం. ఆఖరికి ఎలక్షన్ ఇయర్లో మాత్రం యుద్ధానికి సిద్ధమంటోళ్ళు కావాలి.